తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ 1 టౌన్ 2 టౌన్ ప్రాంతంలో కొంతమంది అన్క్వాలిఫైడ్ ఆప్థల్మాలజిస్ట్, వీళ్ళకి డిఓఏ అంటే ఆప్థల్మాలజిస్ట్కి డిప్లొమా ఉంది, దాంట్లో అది అడ్డు పెట్టుకొని వాళ్ళు చేయాల్సినటువంటి పని వదిలిపెట్టి వాళ్ళు ఈ ఐస్కి సంబంధించినటువంటి అనేకమైన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మిర్యాలగూడ 1 టౌన్ 2 టౌన్లో మాకు కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఈ అన్ని క్లినిక్స్ మీద కూడా దీంట్లో రైడ్ చేయటం జరిగింది. మీకు వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మేము ప్రెస్ నోట్లో ఇచ్చాము. సో దీని తర్వాత వీళ్ళతోటి మేము కన్సల్ట్ చేసి స్పెసిఫిక్ కంప్లైంట్స్ ఎవరి దగ్గర ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఎవరు ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి స్పెసిఫిక్ కంప్లైంట్స్ అన్నీ మా ఇన్స్పెక్టర్స్ తీసుకొని టోటల్గా 6 సెంటర్స్ మీద మనం స్పెసిఫిక్గా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది 1 టౌన్ 2 టౌన్ ఏరియాలో. వీళ్ళందరూ కూడా డిఓఏ క్వాలిఫికేషన్ తోటి వీళ్ళు ఐకి ట్రీట్మెంట్ ఇవ్వటము, డయాగ్నోసిస్ చేయటము, ఆపరేషన్స్కి రెఫర్ చేయటము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ సందర్భంగా మేము ఇన్వెస్టిగేట్ చేసే టైంలో ఈ క్రైమ్ నెంబర్ 34/2026 మిర్యాలగూడ 1 టౌన్ పిఎస్, దీనికి సంబంధించి మాకు ఒక స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చింది. మిర్యాలగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీకి సంబంధించినటువంటి ఒక బాధితురాలు, ఆమెకి ఆల్రెడీ ఐస్ చిన్న ప్రాబ్లం ఉండి ఒక ఆపరేషన్ చేయించుకుంటే దాంట్లో ఒక కన్ను ఆమెకి చాలా డల్గా కనిపిస్తున్నది. సో రెండో కన్నుకు కూడా ప్రాబ్లం వస్తుందని చెప్పి ఆమె ఈ వికాస్ కుమార్ అనేటటువంటి డిఓఏని ఈమె వేములపల్లి మండలి తంది మహాలక్ష్మి ఐ హాస్పిటల్కి సంబంధించిన ఈ వికాస్ కుమార్ దగ్గరికి ఈమె అప్రోచ్ కావడం జరుగుతుంది. ఈ వికాస్ కుమార్ యాక్చువల్గా ఓన్లీ డిప్లొమా హోల్డర్ మాత్రమే. దీంట్లో ఈ వికాస్ కుమార్ ఈమెకి అన్నెసరీ డయాగ్నోసిస్ చేసి, రాంగ్ డయాగ్నోసిస్ చేసి ఎవరో ఒక అన్క్వాలిఫైడ్ డాక్టర్ ద్వారా ఆపరేట్ చేయించారనేది మాకు ఇచ్చినటువంటి కంప్లైంట్. ఆమె రెండవ కంటి కూడా టోటల్గా ఐసైట్ పూర్తిగా లాస్ అయింది ఆమెకి. దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి ఈరోజు వీళ్ళందరినీ కూడా మేము కస్టడీలోకి తీసుకోవటం జరిగింది. దీంట్లో ప్రస్తుతం ఉన్న దాని ప్రకారము దీంట్లో వికాస్ కుమార్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరికీ కూడా చట్ట ప్రకారము మొదటి నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా నేర నిరూపణైంది. వాళ్ళందరినీ కూడా కోర్టు ట్రై చేస్తుంది. అదేవిధంగా ఈ వికాస్ కుమార్ ఎవరి హెల్ప్ ద్వారానైతే ఈ బాధితురాలికి కంటి ఆపరేషన్ చేశారో అతను హైదరాబాదు అని చెప్పి మాకున్నటువంటి ఇన్ఫర్మేషను 2-3 డేస్లో అతన్ని కూడా మేము కస్టడీలోకి తీసుకుంటాం. సో ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అందరికీ కూడా ఈ ఎవరైతే అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో మిర్యాలగూడ ఏరియాలో ఉన్నటువంటి అందరూ కూడా క్వాలిఫికేషనరీ ట్రీట్మెంట్స్ చేసిన, పర్టికులర్లీ ఐ ఈజ్ ఎ వెరీ వెరీ సెన్సిటివ్ పార్ట్, దానికి వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ట్రీట్ చేస్తేనే మంచిది. ఇలాంటి విషయాల్లో అన్నెసరీ ట్రీట్మెంట్ ఇచ్చి పబ్లిక్కి నష్టం కలిగించే విధంగా వాళ్ళ లైఫ్ తోటి ఆడుకుంటే మాత్రం తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. దాంతోపాటుగా పబ్లిక్కి కూడా మాదొక అప్పీలు, మీరెవరు కూడా ఈ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకండి. మిర్యాలగూడలో ఎవరైతే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో, ఆప్థల్మాలజిస్టులు ఉన్నారో వాళ్ళ దగ్గరే ట్రీట్మెంట్ చేసుకోవటం మంచిది. సో పబ్లిక్ కూడా ఈ విషయం గమనించి జనరల్గా ఈ అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి మేము డిపార్ట్మెంట్ తరఫున కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఎవరికైనా సరే మిర్యాలగూడలో ఇట్లా అన్క్వాలిఫైడ్ డాక్టర్సు, ఆర్ఎంపీసు, పిఎంపీసు ఆపరేషన్స్ కానీ వాళ్ళకి పర్మిటెడ్ దానికంటే ఎక్కువ ట్రీట్మెంట్ వాళ్ళు చేయటం కానీ జరిగితే మాకు సమాచారం ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మేము దాంట్లో చట్ట ప్రకారము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మిర్యాలగూడ 1 టౌన్ 2 టౌన్ మొత్తం డివిజన్లో మొత్తం 12 మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. వాటన్నిటి దగ్గర కూడా 144 సెక్షన్ ఉంది. దాంతోపాటుగా అక్కడ ఉన్న జిరాక్స్ షాప్స్ అన్నీ కూడా మీకై మీరు క్లోజ్ చేసుకోమని మేము అందరికి కూడా చెప్పడం జరిగింది. ఎవరన్నా ఈ జిరాక్స్ షాప్స్ ఓపెన్ చేసి పెడితే వాళ్ళ మీద రేపటి నుంచి మేము స్పెసిఫిక్గా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా అందరికీ కూడా సూచన, ఎవరు కూడా ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర మిస్బిహేవ్ చేయటము, ఎగ్జామినేషన్ అపియర్ అయ్యే వాళ్ళని డిస్టర్బ్ చేయటం కానీ, ఈవెన్ ఈవ్ టీజింగ్ లాంటిది కానీ జరిగినా చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి పబ్లిక్ కూడా దీన్ని కోఆపరేట్ చేయగలరు. ఎక్కడెక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయో చేసి అక్కడ ఎవరు కూడా గ్యాదరింగ్ కావద్దు. జిరాక్స్ షాప్స్ వాళ్ళందరికీ కూడా క్లోజ్ చేసుకోమని అప్పీల్. దాంతోపాటుగా ఇంకొక చిన్న ఇష్యూ, ఏదైతే ఇప్పుడు మనకి ఈ పవిత్ర రంజాన్ మాసం ఏదైతే నడుస్తూ ఉందో దానికి సంబంధించి షాప్స్ అన్నీ కూడా జిల్లాలో అందరూ కోరుకున్న విధంగా కూడా ఏదైతే హోటల్స్ అవి ఉన్నాయో
వాటిని మనం 12 వరకు మనం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 2, 3 హోటల్స్ ఎక్కడైతే ఈ నైటు నమాజ్ తర్వాత అక్కడికి వాళ్ళు హోటల్స్కి ఏమన్నా ఇఫ్తార్ గురించి వస్తారో వాళ్ళు దాని గురించి ఇవ్వటం జరిగింది. ఆ సమయానికి మించిన తర్వాత మాత్రం అందరూ కూడా షాప్స్ క్లోజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది రిక్వెస్ట్ టు ఆల్ కమ్యూనిటీస్. ఈ ఎంటైర్ మంత్ కూడా మా అందరికి కోఆపరేట్ చేసి ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకుండా చూడవలసిందిగా అందరికి కూడా మీ తరఫున మేము ప్రేయర్ చేస్తూ ఉన్నాం.